ఇలారా, నేను దీని మీద లోతుగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు బైబిల్లో యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒక రాత్రి ప్రార్థన చేస్తేనే చాలా గొప్పగా వ్రాయబడింది. కానీ అసలు స్త్రీలు ఎలాంటి ప్రార్థనా పరిచర్య చేశారు అనేది నేను బైబిల్ని రిఫర్ చేస్తూ ఉన్నప్పుడు వారు చేసిన ప్రార్థనా పరిచర్య శ్లాఘనీయం, ఎంతో కొనియాడదగినటువంటిది. దావీదు మహారాజు కొటేషన్ చెప్పారు కదా, యుద్ధము చేసిన వానికి బహుమానము ఎంతో, సామాను దగ్గర కాపలా ఉన్న వ్యక్తికి కూడా అంతే బహుమానం. కాబట్టి దైవజనుడు సేవ విస్తరిస్తూ ఉంది, సేవ బాగా జరుగుతూ ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం. దాని వెనక స్త్రీలకి గుర్తుంచుకోండి, సమాను దగ్గర కాపలా ఉన్న వారికి కూడా దేవుడు అంతే బహుమానం అన్నాడు. బహుమానం తగ్గిమని చెప్పలేదు. అంటే స్త్రీలు చేసే ప్రార్థనకు ఖచ్చితముగా దేవుడి దగ్గర బహుమానం ఉంటుంది. అందుకే అన్న అనే ప్రవక్తని గురించి లూకా 2వ అధ్యాయం 36-37లో 84 సంవత్సరాల పాటు ఆమె విధవరాలుగా ఉన్నప్పటికీ ఉపవాస ప్రార్థనలతో ఏమండి ఆమె చేసే ప్రార్థనలే ఆమెకు ఏమని బిరుదు తెచ్చిపెట్టినాయో తెలుసా? ప్రవక్తిని. ఏమండి, పరిశుద్ధ గ్రంథం ఇచ్చిన బిరుదు ప్రవక్తిని. మీకు అక్కడ వచనాల్లో, నేను చెప్పిన వచనాల్లో ఆ మాట ఉన్నదండి. అంటే ప్రార్థనా పరులకు దేవుడు ఎంత విలువనిస్తారు. ఖచ్చితంగా అది గొప్ప పరిచర్య. జాన్ మార్క్ యొక్క తల్లి మరియా గారు ఇంటినే ప్రార్థనా మందిరముగా మార్చేసింది. అందుకే కదా పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు వారు ఆ ఇంటిలోనే ఉండి ప్రార్థన చేశారు. జాన్ మార్క్ వాళ్ళ ఇంటిలోనే. అది అపొస్తల కార్యములు 12వ అధ్యాయంలో వ్రాయబడింది. అంటే వారి గృహాలనే ప్రార్థన గదులుగా మార్చివేశారు. ఆ ఇంటిలో రోదే అనే చిన్నది వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పేతురు ఇంటికి వస్తే ఆయన స్వరాన్ని గుర్తుపట్టింది రోదే. నిజంగా వీరందరూ ఎవరు? స్త్రీలు. ప్రియులారా, స్త్రీలు. క్రైస్తవ సమాజంలో అత్యంత ప్రాముఖ్యమైనది ప్రార్థన. ప్రార్థన యొక్క శక్తి అనంతమైనది, అపారమైనది. అంతేకాదు ప్రార్థన చాలా విశాలమైనది. ప్రార్థన వినీల ఆకాశాన్ని ఛేదించుకొని పరలోకమునకు అత్యంత వేగంగా వెళ్ళగలిగేది. మన శాస్త్రవేత్తలు వదిలే ఏ శాటిలైట్ కంటే కూడా అత్యంత వేగంగా పరలోకానికి వెళ్ళగలిగిన సామర్థ్యం కలిగింది ప్రార్థన. ఏ స్పేస్ షటిల్ కూడా అంత వేగంగా ప్రయాణము చేయలేదు. ప్రార్థన చుట్టిరాని ప్రదేశము లేదు, చేయలేని కార్యం లేదు. ప్రియులారా, అందుకే విశ్వాసి యొక్క ప్రార్థన జీవితం ఘనమైనదిగా ఉండాలి, బలమైనదిగా ఉండాలి. ఖచ్చితంగా ప్రార్థన అంటే పఠించి వల్లివేసేటువంటిది కాదు. అది గుండె లోతులలో నుండి దేవునితో మనకు ఉండే వ్యక్తిగత అనుభవములలో నుండి పుట్టేటువంటిది ప్రార్థన. ప్రియులారా, ప్రార్థన శక్తివంతమైన ఆయుధం. సాతాను సింహాసనాన్ని కోలద్రోయగలిగిన శక్తి మనకే బలానికి లేదు, ప్రార్థన బలానికి మాత్రమే ఆ శక్తి ఉన్నది. సరే, నేను మరలా అక్కడికి వస్తాను. ప్రియులారా, ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో కూడా నిజంగా ఇప్పటి వరకు చెప్పిన వారందరూ కూడా స్త్రీలు. వారందరూ ఆ ప్రార్థనను ఎంత బలమైనదిగా చేశారో, ఇంకా వారు సాధించిన కార్యాలు నేను కొన్ని అద్భుతమైనవి మీతో చివరిలో పంచుకుంటాను. 1 సమూయేలు 25వ అధ్యాయము 2-3 వచనాలు చూసుకుందాం. కర్మేలులోని మయోను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రోపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. చాలండి, ఇక్కడ మనం
ఒక భార్యాభర్తలను చూస్తూ ఉన్నాం. ఎవరంటే నాబాలు, అబీగయీలు. ప్రియులరా, నిజంగా నాబాలు అనే హిబ్రూ పదానికి అర్థం వక్రబుద్ధి కలిగిన వాడు, నైతికంగా భ్రష్టుడు. అది నాబాలు అనే పదానికి అర్థం. ప్రియులరా, నిజానికి ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. ఏ సంతతి వాడు? కాలేబు సంతతి వాడు. అసలు కాలేబు అనే పదం వినగానే అద్భుతమైనటువంటి చరిత్ర జ్ఞాపకానికి వస్తుంది. ఎలాంటి కుటుంబంలో జన్మించాడు, ఎలాంటి వంశంలో జన్మించాడు ఈ నాబాలు అనేటువంటి వాడు. కనాను దేశాన్ని వేగు చూడటానికి 12 మందిని పంపిస్తే అందులో 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు, 2 మాత్రమే మంచి సమాచారం తీసుకొని వచ్చారు. సాక్షాత్తు దేవుడే మోషేతో సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇదిగో ఈ 6 లక్షల కాల్బలంలో 20 సంవత్సరాలు నిండి కాల్బలముగా ఉన్న 6 లక్షల మందిలో ఈ కాలేబు యెహోషువ తప్ప మిగిలిన వారెవ్వరూ కూడా కానానులో ప్రవేశించలేరు. కాలేబు నన్ను నిండు మనస్సుతో వెంబడించాడు అని దేవుడి చేత పొగడబడిన వాడు. నిజంగా ఇవన్నీ సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనంలో, 14వ అధ్యాయం 24వ వచనంలో కాలేబు గురించి వ్రాయబడింది. ఆయన కూడా యెహోషువ ముందు నిలువబడి యెహోషువ 14:7 అంటాడు, నేను దేవుణ్ణి నిండు మనస్సుతో వెంబడించాను. అందరూ జనుల హృదయాలు కరుగ చేస్తూ ఉంటే, బలహీనపరుస్తూ ఉంటే, నేను బలహీనపరిచే మనుష్యులతో జాయిన్ అవ్వలేదు. నేను ప్రత్యేకంగా నిలువబడ్డాను. చూసింది చూసినట్లు, ఉన్నది ఉన్నట్లు నేను సమాచారము తెచ్చాను. ఎంత యోగ్యుడు కాలేబు! జనుల గుండెలు బలహీనమయ్యేటట్లుగా, ప్రజలు విశ్వాసంలో బలహీనులయ్యే విధముగా మాట్లాడిన వాడు కాదు కాలేబు. కాలేబు చాలా యోగ్యుడు, ఇతరులను ధైర్యపరిచినవాడు, విశ్వాసంలో లేవనెత్తినవాడు, పురికొల్పినవాడు, ఉజ్జీవింపచేసినవాడు. అలాంటి వాడి కడుపులో ఎలాంటి వాడు పుట్టాడు చూడండి. నాబాలంట మోటువాడు, దుర్మార్గుడు అని బైబిల్ అతని గురించి చెప్తూ ఉంది. మన వాళ్ళు ఒక సామెత చెబుతారు, పండిత పుత్ర. కాబట్టి ఈ నాబాలు కూడా అలాంటి వాడు అయిపోయాడు. మంచి వంశంలో పుట్టాడు, కానీ బుద్ధి మంచిది కాదు. ప్రియులారా, అదే సమయంలో అబీగయీలును గురించి గమనించినప్పుడు, ఈరోజు మహిళా దినోత్సవం, నిజమైన మహిళకు సాదృశ్యం, పరిపూర్ణమైన మహిళకు సాదృశ్యం అబీగయీలు. ఆమె పేరుకి అర్థం ఫాదర్స్ జాయ్, తండ్రి యొక్క ఆనందం, సోర్స్ ఆఫ్ జాయ్, ఆనందానికి మూలం. అబ్బా, ఆమె జీవితం ద్వారా ఆనందం అంట. తండ్రి యొక్క ఆనందం, తండ్రిని ఆనందింపచేసేది. ఆమెను చూసిన వారికి ఆమె దగ్గర ఆనందం దొరుకుతుంది. ఓ, ఎంత యోగ్యురాలు, ఎలాంటి ఉత్తమమైన స్త్రీ! మన సంఘంలో ఇలాంటి అబీగయీలు లేచుదురుగాక. ప్రియులారా, నాకు చాలా సంతోషంగా ఉంది ఆమె గురించి మాట్లాడటానికి. బైబిల్ ఆమెను గురించి, ఈ స్త్రీ సుబుద్ధి కలిగినది, రూపసి. అబ్బాబ్బా, ఏం మెచ్చుకుంటూ ఉందండి. సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ, రూపసి అయిన స్త్రీ. ఏం బుద్ధి? సుబుద్ధి. రూపసి ఏం రూపం కలిగి ఉంది? కేవలం శరీర సంబంధమైన రూపాన్ని బైబిల్ అంత ఘనంగా చెప్పదు ఎప్పుడు. ఎందుకంటే బైబిల్ ఏమంటుందంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, నీ అంత అందమైన సౌందర్యమైన వ్యక్తి ఈ భూమి మీద లేనే లేరు. ప్రియులారా, సరే, ఇప్పుడు నేను కొంచెం నాబాలు గురించి పరిచయం చేస్తూ తిరిగి నేను అబీగయీల్ దగ్గరికి వస్తాను. నాబాలు ఎలాంటి వాడు అని ఆలోచన చేస్తే, ఈయన స్వభావము కఠినమైనటువంటి వాడు. ఈయన బహు మొండితనము కలిగినటువంటి వాడు, మూర్ఖత్వంతో నిండినటువంటి వాడు. అంతేకాదు, పొందిన మేలులను, ఆయనకు చేయబడిన మేలులను తేలికగా మరిచిపోయేవాడు. ప్రియులరా, అనగా కృతజ్ఞత లేనివాడు నాబాలు.
ప్రియులరా, దేవుని సన్నిధిలోనికి వచ్చే మనం ఏం చెయ్యాలో తెలుసా? దేవుడిని స్తుతించే వారముగా, కృతజ్ఞత కలిగిన వారముగా, దినదినము ఆయన చేసిన ప్రతి మేలును గుర్తెరిగి ఆయనను స్తుతించే వారముగా ఉండాలి. కానీ ఈ నాబాలు జీవితంలో కృతజ్ఞత లేనివాడుగా ఉంటూ ఉన్నాడు. ఒకసారి దావీదు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, అరణ్యములో ఉన్నప్పుడు ఈయనకు కలిగి ఉన్న చాలా గొర్రెలను శత్రువుల బారిన గాని, తోడేళ్ల బారిన గాని, ఎలుకబంట్ల బారిన, సింహముల బారిన పట్టబడకుండా ఎలా కాపాడినారో ఒక్కసారి 16వ వచనం, ఈ అధ్యాయం మొదలద్దు, 25:16. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండి. ఏం చేశారంట? దావీదు మనుష్యులు చుట్టూ ప్రాకారములాగా ఉన్నారు, రాత్రింబవళ్ళు. ప్రియులరా, ఇది ఎంత గొప్ప మాట! దావీదు పనివారు నాబాలు గొర్రెలకు కాపలాగా ఉన్నారు. కానీ పరమ దావీదైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకింకా ఎంతో మేలు చేశారు. ప్రియులరా, ఆయన మనలను ఇంకా ఎంత కాపాడుతూ ఉన్నారు. దావీదు చేసిన ఉపకారం నాబాలుకి చిన్నదే, కానీ మనకు దేవుడు చేసిన ఉపకారం 121:4 అక్కడ ఏం రాయబడిందంటే, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిదురపోడు. ఆయన ఒక్క రోజు కూడా, ఒక్క నిమిషం కూడా తన శరీరం అలసిపోయిందని విశ్రాంతి తీసుకునేవాడు కాదు. ఆయన అనుక్షణం మనలను కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు. ప్రియులరా, ఆయన ఎంత మంచి దేవుడు! తన అరచేతులలో మనలను చెక్కుకున్న దేవుడు, మనలను మరిచిపోని దేవుడు. మనం అరణ్య మార్గం గుండా వెళుతూ ఉన్నప్పుడు, తోడేళ్ల సమూహం మనలను చుట్టుకుంటూ ఉన్నప్పుడు, బాషాను దేశపు బలమైన వృషభములు మనలను చుట్టుకుంటూ ఉన్నప్పుడు, మనకు తెలియకుండా సాతాను సైన్యం, ఆకాశ మండలమందలి దురాత్మల సమూహం మనలను చుట్టుముడుతూ ఉన్నప్పుడు, నిన్ను కాపాడటానికి కునుకకుండా, నిద్రపోకుండా కాపాడుతూ ఉన్న గొప్ప దేవుడు. నువ్వు నిద్రిస్తూ ఉన్నా, నీ శరీరం విశ్రాంతి తీసుకుంటూ ఉన్నా, ఆత్మీయంగా బలహీనమైపోయి నువ్వు సరైన మెలకువలేని వ్యక్తిగా ఉన్నా, అనేక సందర్భాలలో నిన్ను కాపాడుతూ వచ్చిన దేవుడు, నిన్ను మరిచిపోని దేవుడు. ఈయన చేసిన మేలులు ఎన్ని గొప్పవి! ఈ దేవుణ్ణి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ప్రియులరా, మానవుడికి తన ప్రాణమును కాపాడుతున్న దేవుడు కూడా విలువైన వాడుగా కనబడటంలా, మానవుడికి తన కోసం చేయబడే ప్రార్థనలు, దేవుడు చేసే మేలులు, అవి వాటి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి అన్న ఆలోచన మరిచిపోతూ ఉన్నాడు. 10 మందిలో 9 వెనుకకు రాలేదు, ఒక్క వ్యక్తే వెనుకకు వచ్చాడు. అందుకే బైబిల్ ఏమంటూ ఉందో ఒక్కసారి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. కృతజ్ఞత లేనటువంటి వ్యక్తి వ్యర్థమైన వాదాలు చేస్తాడు, కానీ కృతజ్ఞత చూపించాడు. అలాంటి వారి హృదయం అంధకారము అని బైబిల్ చెప్తుంది. కృతజ్ఞత లేని వ్యక్తి యొక్క హృదయం గాఢాంధకారపు నిలయముగా మారుతుంది. వారిని గురించి బుద్ధిహీనులు అని బైబిల్ చెప్తూ ఉంది. ప్రియులరా, కృతజ్ఞత లేకపోవటం అనేది భయంకరమైనటువంటిది. దేవుడు మనలను ఇంత కాపాడుతూ ఉంటే, దేవుడు మనలను అనుక్షణం ఇన్ని మేలులు చేస్తూ ఉంటే, నీ కుటుంబమును రెప్ప కొట్టకుండా ఒక్క సెకండ్ రెప్ప కొడితే మన పేర్లు సజీవుల లెక్కలో నుండి కొట్టివేయబడతాయి. అలాంటి సందర్భాలు అనేకము దేవుడు కాపాడుతూ ఉంటే, కృతజ్ఞత లేని ప్రజలు, అంధకారమైన హృదయము కలిగిన వాడు నాబాలు కఠినుడు, వక్రబుద్ధి కలిగిన వాడు, తృణీకార స్వభావము కలిగిన వాడు, మద్యం తాగుతూ మత్తుతో మాట్లాడేటువంటి వాడు. ఏం జరిగింది?
దావీదు ఎంతో మేలు చేస్తే, పగలు రాత్రి కాపాడుతూ వస్తే, ఇప్పుడు గొర్రెల బొచ్చు కత్తిరించే సమయంలో విందు చేస్తారు. దావీదు యొక్క పనివారు అరణ్యములో ఉన్నారు. దావీదు తోటివారు, సహాయకులు. ఇప్పుడు మేము అవసరతలో ఉన్నాం, ఆపదలో ఉన్నాం, ఆదుకో, సహాయం చెయ్యి, నువ్వు చేయగలిగిన మేలు చెయ్యి అని అర్థిస్తూ ఉంటే, దావీదు బ్రతిమిలాడుతూ ఉంటే, ఈ మూర్ఖుడు ఏమంటున్నాడో చూడండి. 10వ వచనము. నాబాలు దావీదు ఎవడు? యెషీ కుమారుడు ఎవడు? చూడండి, తనను కాపాడిన దావీదుని, తన చుట్టూ ప్రాకారముగా కంచె వేసిన దావీదుని మరచిపోయాడు నాబాలు. పరమ దావీదైన యేసు క్రీస్తు ప్రభుల వారిని మరచిపోయిన నాబాలులం మనము కాదా? పరమ దావీదైన యేసు క్రీస్తు ప్రభుల వారిని మరిచిపోయిన నాబాలులం మనమే ప్రియులారా. ఏం జరిగింది? అవసరతలో ఉన్న దావీదుకి మొండి చేయి చూపిస్తా ఉన్నాడు. ఎవరు? మూర్ఖుడైన వక్రబుద్ధి కలిగిన నాబాలు, నైతికంగా భ్రష్టుడైపోయిన నాబాలు, త్రాగుబోతైన నాబాలు, మొండివాడైన నాబాలు, దేవుణ్ణి వ్యతిరేకించే నాబాలు. ప్రియులరా, మనం దేవుణ్ణి మరచిపోతే ఈ గుణాలన్నీ మనమే. నీకు చేయబడిన మేలులను నువ్వు మరచిపోతూ ఉంటే ప్రియులరా, ఆ నాబాలులం మనమే. ప్రియులరా, నువ్వు దేవుడు చేసిన ఎన్ని మేలులను మరచిపోతూ ఉన్నావు. అయితే ఈ సమయములో గుర్తెరగవలసిన విషయం ఏంటో తెలుసా? పనివారు గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు. 14వ వచనం. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాటలాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించుచున్నంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. చూడండి ప్రియులరా, దేవుడు కాపుదల ఎంత కాలం వేస్తాడో తెలుసా? దేవుని బిడ్డలు ప్రార్థన చేసినంత కాలము నీకు నీ కుటుంబం చుట్టూ కాపుదల ఉంటుంది. ప్రియులరా, ఈ కాపుదలను నరికి వేసుకుంటే, ఈ కాపుదలను వద్దనుకుంటే, ఈ కాపుదల నీకు తొలగిపోతే నీ చుట్టూ ప్రమాదాలు చుట్టుముడతాయి. ఇక్కడ పనివాడు అంటున్నాడు, అమ్మా, మాకు వారు ఎంత కాపుదలగా ఉన్నారమ్మా, ఎంత ప్రాకారముగా ఉన్నారమ్మా, మాకెంతో ఉపకారం చేశారమ్మా. వారు మా చుట్టూ వేసిన కాపుదల వల్ల మాకు అపాయము కానీ నష్టము కానీ లేదు. ప్రియులరా, ఈ దినాలలో మనుష్యులకు దేవుడు చేసే మేలులు, ప్రజలకి మేలంటే ఏంటంటే ఏదో డబ్బులు ఇస్తేనో, ఏదో వారికి గొప్ప గొప్ప అద్భుతాలు జరిగితేనో, ఏదో వాళ్ళు స్థాయికి మించిన కార్యాలు జరిగితే అది దేవుడు మేలు చేసినట్లు అనుకుంటున్నారు. కానీ నిన్ను బెడ్ రిడెన్ అవ్వకుండా, హాస్పిటల్ పాలైపోయి మంచం మీద పడకుండా నిన్ను కాపాడుకుంటూ వస్తూ ఉంటే, నీ కుటుంబ సభ్యులందరినీ సజీవులుగా ఉంచుకుంటూ వస్తూ ఉంటే అది మేలుగా నీకు అర్థం కావటం లేదు ప్రియులారా. లేదండి, మరిచిపోకూడదు ప్రియులారా. పనివాడికి ఉన్న జ్ఞాపకం, పనివాడికి ఉన్న కృతజ్ఞత దావీదుకి లేదు ప్రియులారా. సారికి దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పనివారు ఇక్కడ అబీగయీలుతో అంటున్నారు, అమ్మా, వారు మాకెంతో మేలు చేశారమ్మా. ప్రియులరా, దేవుడు నీకెంతో మేలు చేసిన విషయం అనేక సార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దావీదే అంటున్నాడు చూడండి 5వ వచనంలో, తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల. చూడండి, దావీదు 10 మందిని పంపిస్తూ ఉన్నాడు. 10 మంది దావీదు పనివారు అంటే సర్వెంట్స్ ఆఫ్ డేవిడ్, అంటే సేవకులు. నీ దగ్గరకు ఎంతమంది సేవకులను దేవుడు పంపిస్తూ ఉన్నాడో, ఎన్ని సందర్భాలలో నువ్వు దేవుణ్ణి మరిచిపోతూ ఉన్నావు, నీకు చేయబడిన మేలులను మరిచిపోతూ ఉన్నావు, నువ్వు దేవుణ్ణి చాలా విడిచిపెట్టేస్తూ ఉన్నావు, దేవుడు చేసిన మేలులు నీకు జ్ఞాపకానికి రావటం లేదు. అందుకని దావీదు ఎంతమందిని పంపించాడు? 10 మందిని పంపించి, నీ దగ్గరికి ఈ సంవత్సరమే ఇప్పటికే ఎన్నిసార్లు దేవుడు, ఇదిగో నీ జీవితంలో
నువ్వు కృతజ్ఞత కలిగిన హృదయం లేదు. నువ్వు నా పట్ల నమ్మకంగా జీవించటం లేదు. నీ మనస్సు మొద్దుబారిపోయింది, కఠినమైపోయావు, రాతి బండలాగా అయిపోయావు, నైతికంగా పతనమైపోయావు. నువ్వు ప్రార్థన దేవుడు అనుకుంటున్నావు, కానీ నీ హృదయం నాకు చాలా దూరం అయిపోయింది అని ఇప్పటికే ఎన్నిసార్లు నీతో మాట్లాడినాడో. దావీదు దగ్గర నుంచి 10 మంది సేవకులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో కూటాలలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటారు. ఎంతో మంది దైవ జనుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటారు. ఎంతమంది మాట్లాడినా వినడే ఈ నాబాలు, లోబడడే ఈ నాబాలు. ఏమని చెప్తున్నారు ఆ దినమును గురించి? వారు అంటున్న మాట 8వ వచనము. నీ పనివారిని నీవడిగిన ఎడల వారాలాగు చెప్పుదురు, కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చాం. ఈ దినం శుభదినం. దావీదు సెలవిస్తున్న మాట నాబాలుతో. ఏ దినమంట ఆ దినము? శుభదినము. ప్రియులారా, దావీదు శుభదినము అని చెప్తూ ఉంటే హృదయం సరి చేసుకోవటానికి ఇష్టపడని నాబాల్ అంటున్నాడు అది తనకు కీడు దినముగా భావిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నీ హృదయానికి వాక్యము తిన్నగా అది నీకు నొప్పి కలిగిస్తున్నా, నీకు వాక్యము నీ గుండెకు తగిలే దినం శుభదినం. వాక్యము నీతో మాట్లాడుతున్న దినం శుభదినం. ఈ శుభదినాన్ని నువ్వేమనుకుంటున్నావు నీ హృదయంలో? ఇది కీడు దినం, ఇది ఇబ్బందికరమైన దినం, ఇది బాధ పెట్టే దినం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ అంతరంగమును ఎరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది నీకు శుభదినము. ప్రియులరా, దేవుని వాక్యము ఏ రోజు మన దగ్గరకు వస్తుందో, ఏ రోజు మన హృదయమును కోసి లోపలున్న ఆ కల్మషాన్ని తోడటం మొదలు పెడుతుందో అదే శుభదినం. అంతరంగములో ఉన్న పాపమును, అంతరంగములో ఉన్న క్యాన్సర్ గడ్డలను కోసి తీసివేసే దినం శుభదినం. లోపల ఉన్నటువంటి లోక సంబంధమైన ఇచ్చలను కోసి దేవుని కంటే దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నావో, దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా ఏ విషయాలతో అంధకారమైపోయిందో హృదయం, ఆ లోపలున్న కల్మషాన్ని తోడి చేది వేసుకొని హృదయాన్ని బాగు చేసుకునే దినం శుభదినం. శుభదినం. ప్రియులారా, శుభదినాన్ని నాబాలు అనుకుంటున్నాడు ఇది కీడు దినం. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ఈ దినం శుభదినం. నువ్వు దేవుడిని ఎంత మరిచిపోయావో, దేవుడి కార్యములు ఎన్ని మరిచిపోయావో, దేవుడంటే కృతజ్ఞత లేకుండా ఎంత మొండిగా బ్రతుకుతున్నావో, హృదయాన్ని చెక్కుముకి రాతి కంటే కఠినముగా చేసుకొని రాతి బండలాగా నీ హృదయాన్ని మార్చుకొని బ్రతుకుతున్నావో, ఈ రోజు నీ చెవులలో మారుమ్రగుతున్న ఈ వాక్యం నీకు ఇది శుభదినం. శుభదినం. ఏం చెప్తున్నాడు దావీదు? నాబాలు, నువ్వు కృతజ్ఞత కలుగు బ్రతుకు, అది శుభదినం. ఏమంటున్నాడు 25:8 తర్వాత మాటలు? శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టము వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము ఇమ్ము ఇమ్ము. దేవుడు అడుగుతున్నాడు ఈ ఉదయకాలం, నువ్వు ఇస్తావా? ఏమడుగుతున్నాడు? ఏమివ్వమని అడుగుతున్నాడు? నువ్వు దేవునికి ఏమివ్వగలవు అసలు? దేవుడు కోరుకునేది ఏంటి? ఇక్కడ దావీదు అంటున్నాడు, మేము అరణ్యంలో ఉన్నాం, అవసరతలో ఉన్నాం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నాం, త్రోసివేయబడి ఉన్నాం, తృణీకరించబడి ఉన్నాం, నెట్టివేయబడి ఉన్నాం, నువ్వు కొంచెము ఇమ్ము. దేవుడు కూడా నిన్నేమడుగుతున్నాడో తెలుసా? నీ వెండి అడుగుతున్నాడా? నీ బంగారం అడుగుతున్నాడా? నీ ధనధాన్యములు అడుగుతున్నాడా? 1000 కొండల మీది పశువులు నావే అంటున్నాడు, వెండి నాది, బంగారము నాది అంటున్నాడు. ఆయన అడుగుతున్నది ఏంటి? పరమ దావీదు అడుగుతున్నది ఏంటో తెలుసా? 23:26 సామెతలు 23:26 ఆయన అడుగుతున్నది ఏంటో చూడండి. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. ఆయన అడుగుతున్నది ఏంటి? నీ హృదయము నిండుగా వ్యర్థత్వాన్ని, లోకాన్ని పోగేసుకొని నింపేసుకున్నావు. నా వాక్యం గుండెకు తగిలి గోడకు తగిలిన బంతి వెనక్కి వెళ్ళిపోయినట్లుగా నీ హృదయానికి వాక్యం తగిలి వెనక్కి వస్తుంది, కానీ లోపలికి వెళ్ళటంలా, లోపలికి వాక్యం వెళ్ళటంలా హృదయం కఠినమైపోయింది. దేవుడు అంటున్నాడు, రాతిలాగా అయిపోయిన నీ హృదయాన్ని నాకిస్తావా? కల్మషముతో డాగుపడిన నీ హృదయాన్ని నాకిస్తావా? లోకముతో నింపుకున్నావే నీ హృదయాన్ని, ద్వేషము, మత్సరము, కుళ్ళు, అసూయ, వీటితో నింపుకున్నావే, ఆ
హృదయాన్ని నాకు ఇస్తావా? దేవుడికి తెలీదా మన హృదయం ఎలాంటిదో? ప్రియులారా, అంతరంగములో కుళ్ళు స్వభావం, అంతరంగములో ద్వేషం, అంతరంగంలో పగ, అంతరంగంలో కోపం, వీటితో కుళ్ళిపోయినాయి హృదయాలు, పాడైపోయినాయి హృదయాలు, చెడిపోయినాయి హృదయాలు. దేవుడి ఉదయకాలం అడుగుతున్నాడు, నాకు తెలుసు నీ హృదయం పాడైపోయిందని. ఇస్తావా? ఇస్తావా? యవనస్తుడా, యవనురాల, నీ హృదయం దేవునికి ఇస్తావా? ఏమొచ్చేసింది నీ హృదయంలోనికి? ఏ విగ్రహం వచ్చేసింది? మనుష్యుల హృదయాలలోనికి ఎంత వాక్యం వింటున్నా లోపలున్న చెత్త తోడేసుకునే వాళ్ళు లేరు. హృదయం పాడైపోయిన దేవుడి పాదాల దగ్గర పెట్టేవాళ్ళు లేరు. మందిరంలోనికి వచ్చి సాగిలపడి హృదయాన్ని క్రీస్తనే బండకేసి కొట్టుకొని పశ్చాత్తాపడేవారు లేనే లేరు. నామకార్థ క్రైస్తవులుగా దిగజారిపోయారు. పైకి బైబుల్ ఉంటది, పాటల పుస్తకం ఉంటది, గుండెలో క్రీస్తున్నాడా? నీ గుండెను కోస్తే క్రీస్తు కనబడగలడా? అందుకే ఈ ఉదయకాలం ఆ గుండెను చూసిన క్రీస్తు అడుగుతున్నాడు, ఇమ్ము, ఈ రోజైనా నాకు ఇవ్వు. పక్కన పెట్టు నీ నటన, నీ హృదయాన్ని నా సన్నిధిలో కృమ్మరించటం నేర్చుకో. ప్రియులరా, నాబాలు ఏమన్నా ఇస్తాడేమో అని పనివారు కూర్చున్నారు. ప్రియులరా, యాకోబు బావి దగ్గర యేసు ప్రభు కూర్చున్నాడు. ఇస్తదేమో ఆ రోజైనా ఆ సమరయ స్త్రీ తన హృదయాన్ని ఇస్తుందేమో, తన దప్పిక తీరుస్తుందేమో, ఆమె దప్పిక కూడా తీర్చుకొని వెళుతుందేమో, ఇస్తదేమో అని యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఈరోజు నీకోసం కూడా కూర్చున్నాడు. నువ్వు ఇస్తావని కూర్చున్నాడు. మొండిగా మాట్లాడినా, వ్యతిరేకముగా మాట్లాడినా ఆ తరువాత సమరయ స్త్రీ పశ్చాత్తాపడింది, ఇచ్చి వెళ్ళింది. ప్రియులారా, ఆమె కూడా దేవునికి ఎప్పుడైతే ఇచ్చిందో తన ఆకలి, తన దప్పిక కూడా తీరిపోయినాయి. నీ హృదయం దేవునికి ఇస్తే నీ ఆకలి, నీ దప్పిక కూడా తీరిపోతాయి. ఈ ఉదయకాలం పరమ దావీదు అడుగుతున్నాడు. ఇలాంటి అడుగుతున్నటువంటి పరమ దావీదుకి ఏం చెప్తావు? ఇక్కడ నాబాలు ఏం చెప్తున్నాడో చూడండి, 11వ వచనం. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి. ప్రియులరా, చాలా మందికి దేవుడు లేవనెత్తాడు, దేవుడు ఆశీర్వదించాడు అనే గ్రహింపు, ఆ కృతజ్ఞత కలిగిన మనస్సు ఉండదు. ఒకప్పుడు నా పరిస్థితి ఏంటి? పెంట కుప్పల మీద పడి ఉన్న నన్ను దేవుడు పైకి లేవనెత్తాడు. ఈ గ్రాటిట్యూడ్ హార్ట్, ఈ కృతజ్ఞత కలిగిన హృదయం మనుషుల్లో ఉండటంలో నేను ఎంత దీర్ఘం తీసి చెప్తున్నాడు, నేను సంపాదించుకొనిన అన్నపానములు నేను సంపాదించా, నా తెలివితో సంపాదించా, నా జ్ఞానముతో సంపాదించా. ప్రియులరా, నీ తెలివితో సంపాదించావా? నీ జ్ఞానముతో సంపాదించావా? ఏం మాటలు మాట్లాడుతున్నాడండి నాబాలు. ప్రియులరా, ఏమండి ఆయన అంటున్న మాట, నేను సంపాదించుకున్న అన్నపానములు అన్ని సంపాదించుకోవలసిన శ్రేష్టమైన బహుమానాన్ని సంపాదించుకున్నావా? అందుకే బైబిల్ అంటా ఉంది, ఇప్పుడు ఈయన అన్ని సంపాదించుకొని ఏం జరిగింది? 38వ వచనం చదువమ్మా. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు. ఏం జరిగింది? అంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకున్నాడు. అందుకే బైబిల్ ఏమంటుంది? ఒకడు లోకమంతా, సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రియులరా, మనుష్యులు సర్వలోకం సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకడు అందుకే పొలం బాగా పండిందంట, కొట్లు విప్పి పెద్దవి కట్టించుకొని ప్రాణమా తిను, త్రాగు, సుఖించు. ఏం మాట వినబడింది ఆ రాత్రి? అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు. అయిపోయింది, నీ లైసెన్స్ అయిపోయింది, నీకు ఇవ్వబడిన టైం పీరియడ్ అయిపోయింది. అంతా సంపాదించుకున్నావు,
సంపాదించుకున్నావు? యేసుని సంపాదించుకున్నావా? రక్షకుడిని సంపాదించుకున్నావా? ఆయన దగ్గర నుంచి ఒక సాక్ష్యం సంపాదించుకున్నావా? ఆయన దగ్గర నుంచి నా కుమారుడు, నా కుమార్తె అనే ఒక గొప్ప విలువను సంపాదించుకున్నామా? లేదు ప్రియులారా, లేదు ప్రియులారా. ఆయన దగ్గర నుండి మనం సంపాదించుకోవలసిన దానిని సంపాదించుకోలేకపోతూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ చూడండి, ఈయన నాబాలు యేసు ప్రభు వారిని చేర్చుకొని వ్యక్తి, దావీదుని చేర్చుకొనని నాబాలు. ఆయనైతే పరమ దావీదైన యేసయ్యను చేర్చుకొని నాబాలులో మనం అన్ని సంపాదించుకుంటున్నాం. కొంతమందిని కదిలించండి, ఏ మ్యాటర్ గురించి అయినా అది నాకు తెలుసు అంటారు. ఏది కదిలించినా వీళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ ఆత్మ ఎట్లుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి క్రీస్తు ప్రభువుతో వాళ్ళ స్నేహం ఎలా ఉందో వాళ్ళకి తెలియదు. ఆయనతో వారి బంధం ఎలా ఉందో వాళ్ళకి తెలియదు. ఆయన ముఖదర్శనం దొరుకుతుందా లేదా అసలు గమనమే ఉండదు. అన్నీ తెలుసు, కానీ నా ఆత్మ దేవునితో ఎలాంటి బంధాన్ని కలిగి ఉన్నది అన్న విషయం ఎరగలేని వారుగా ఉండిపోతూ ఉన్నారు. నీకు అన్నీ తెలుసు, దేవుని గురించి తెలియదు. దేవుని ఆత్మను కాపాడుకోవటం తెలియదు. నీవు ప్రార్థన చేస్తూ ఉంటే నీలో నుండి జీవధారలు బయలుదేరతాయి, వాటిని కాపాడుకోవాలన్న విషయం తెలియదు. ప్రియులారా, నీ జీవితం అనేకులకు దీవెనకరంగా మార్చబడాలి అన్న విషయం తెలియదు. అసలు నేను ఎవరికి దీవెనగా లేను. ఏదో కొంతమంది ఒక్కళ్ళే ప్రార్థనకు వస్తూ ఉంటారు. ఒక నలుగురిని, 4 ఆత్మలను కూడా 4 సంవత్సరాల్లో 4 ఆత్మలను కూడా దేవుని దగ్గరికి సంపాదించలేరు. లోకాన్ని సంపాదించుకుంటారు, కానీ దేవుని ఆత్మలను సంపాదించలేరు. వారితో క్రీస్తుంటే వారు సంపాదించేవారుగా మారతారు. ప్రియులారా, ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు? సంపాదించా అని చెప్పుకుంటూ బ్రతుకుతున్నావా? క్రీస్తును సంపాదించుకున్నా, నేను క్రీస్తును ఎరిగి ఉన్నా, నాకు క్రీస్తు తెలుసు, నేను క్రీస్తుని పరిచయం చేస్తున్నా అనేక మందికి అని చెప్తూ ఉన్నావా? ఏం చెప్తూ ఉన్నావు? నువ్వు ఎరుగుదువా క్రీస్తుని? ఇక్కడ నాబాలు అంటున్నాడు, నేను బొత్తిగా ఎరుగను. నువ్వు ఎరుగుదువా? ఈ ఉదయకాలం సృష్టికర్తను ఎరిగావా? రక్షణకర్తను ఎరిగావా? క్షమించే దేవుణ్ణి ఎరిగావా? ప్రేమించే దేవుణ్ణి ఎరిగావా? పరలోకం చేర్చగలిగిన దేవుణ్ణి ఎరిగావా? అగ్నిగుండము తప్పించగలిగిన దేవుణ్ణి ఎరిగావా? ముక్తిదాతను ఎరిగావా? నీ కోసం నీ స్థానములో ప్రాణం పెట్టిన దేవుని గొర్రె పిల్లను ఎరిగావా? ఎరగనంటున్నావా? నేను ఎరగనండి ఆయన్ని. ఇంకా ఆ మెట్టులోనే ఉండిపోయావా? నాబాలు అంటున్నాడు, నేను ఎరుగను ఆయనను. ప్రియులారా, అనేక మంది అగ్నిగుండము నుండి తప్పించి నిత్య జీవాన్ని ఇచ్చే రక్షకుడిని ఎరగని వారుగా ఉండిపోతున్నారు. ఎంత బాధాకరం. దేవుని మందిరానికి వస్తున్న నీవు, నాలో క్రీస్తు ఉన్నాడు, నా ప్రాచీన జీవితం సిలువేయబడింది అని చెప్పకపోతే నువ్వు ఆయన ఎరిగిన వ్యక్తివేనా? ప్రియులరా, క్రీస్తుని సంపాదించుకున్నావా? నీ జీవానికి, నీ ప్రాణానికి, నీ ఊపిరికి, ఇహపరములలో నిన్ను బ్రతికించే కరుణామయుడైన దేవుణ్ణి నువ్వు సంపాదించుకున్నావా? పౌలు గారు ఏమంటున్నాడు? ఫిలిప్పి 3:7 ఏవేవి లాభకరములైనవో వాటన్నిటినీ నష్టముగా ఎంచుకున్నాను. ఎందుకు? యేసు ప్రభు కోసం లాభకరములైన వాటిని అన్నిటినీ వదులుకుంటుంటే నువ్వేమో లోకం కోసం యేసు ప్రభువుని వదిలేస్తున్నావు. ఎంత అన్యాయం! పౌలు గారేమో లాభకరములైనవన్నీ దేవుని కోసం వదిలేస్తుంటే నువ్వేమో లోకం కోసం దేవుణ్ణి వదిలేస్తావు. ఎంత దుఃఖకరమైన విషయం ప్రియులారా. ఇప్పుడు 10 మంది వచ్చి చెప్తూ ఉన్నారు, కానీ లోబడనల్లని వాడుగా నాబాలు ఉంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది పనివారు బ్రతిమిలాడుతున్నారు, అయ్యా దావీదు పనివారు మా చుట్టూ ప్రాకారంగా ఉన్నప్పుడు వారి ప్రార్థన మాకెంతో కాపుదలగా ఉందయ్యా. ఏమంటున్నాడు? నోరు ముయ్యండి, ప్రార్థన లేదేమీ లేదు, నేను సంపాదించుకున్నా, ఇది నా ఘనత, నన్ను బట్టే. ప్రియులరా, అది మనలో ఎప్పుడు అలాంటి తొందరపాటు మాటలు, అహంకారపు మాటలు ఉండకూడదు ప్రియులరా. ఈ మాటలు మాట్లాడిన వారు నష్టపోవటం నా కళ్ళతో నేను చూశాను. ఈ మాటలు మనం మాట్లాడకూడదు. మన కోసం ప్రార్థన చేసేవారు ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తే మనం కాపాడబడుతూ ఉన్నాం.
నీ ప్రార్థన ఎంత లోతు అసలు అర్థమవుతుందా నీకు? ప్రియులరా, చూడండి, రాత్రింబవళ్ళు కాపాడిన దావీదు కత్తి దూయబోతున్నాడు. పనివారు వెళ్ళి చెప్పారు, దావీదు ఎవడన్నాడు, యెష్షయి కుమారుడు ఎవడన్నాడు, నాకు తెలియదు, ఇది నా సంపాదన, నేను ఎవరికి అవకాశం ఇవ్వను, నా జీవితంలోనికి రావటానికి ఏ దావీదికి అవకాశం ఇవ్వను, ఎవరి మాట వినను, వినబాక, ఎవరి మాట వినద్దు, నీకే అన్నీ తెలుసు. ఒకరోజు అర్థమవుతుంది. ఆ రోజు నీకు అర్థం కాకముందే దేవుడు దావీదు కత్తి దూయబోతున్నాడు అంటున్నాడు. అంతటా బయలుదేరండి. వెంటనే ఉగ్ర రూపంతో కత్తి దూయబోతూ ఉన్నాడు. ప్రియులరా, దేవుడు కేవలం కాపాడే దేవుడుగా, ఎల్లప్పుడూ ఆయన్ని మనం మంచివాడుగానే చూస్తూ ఉన్నాం, మంచిదే. కానీ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, పగలు రాత్రి తోడుగా ఉండి కాపాడిన దేవుడే, మన ప్రాణాన్ని, మన ఆరోగ్యాన్ని, మన ఆర్థిక వనరులను కాపాడిన దేవుడే. ఆయన ఎంత చెప్పినా వినిపించుకోకపోతే ఉగ్రుడై కత్తి కూడా దూయబోతూ ఉన్నాడు. ఈ విషయం, దావీదు కత్తి దూయబోతున్నాడు అన్న విషయం పనివారికి తెలిసింది. నాబాలు పనివారికి తెలిసి ఈ పనివారు అబీగయీలు దగ్గరకు వెళ్ళి అబీగయీలుతో అంటున్న మాటలు చూడండి, 17వ వచనం. అయితే మా యజమానుడికి అతని ఇంటి వారికి అందరికి వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు. యజమానుడికి ఒక్కడికే కాదు, ఇంటి వారందరికీ కూడా కీడు రాబోతుంది. ఎందుకంటే దావీదు మాటలను లెక్క చేయలా, నిర్లక్ష్యం చేశాం, తృణీకరించాడు మన యజమానుడు. ఆయన ఒక్కడి మూలంగా ఇల్లంతా సమస్యలు చుట్టుకోబోతూ ఉన్నాయి. ఒక్క వ్యక్తి ప్రవర్తించే ప్రవర్తన, ఒక్క వ్యక్తి మాట్లాడే అహంకారపు మాటలు కుటుంబములో బిడ్డలకు కూడా నష్టముగా మారుతాయని తల్లిదండ్రులు జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియులరా, ఇక్కడ పనివాడికి అర్థమవుతూ ఉంది ఏం జరగబోతూ ఉందో. ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించు చెప్తూ ఉన్నాడమ్మా. నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించేయమ్మా. ఈ రాత్రి నువ్వు ఆలోచించేయాలమ్మా. ఈ రోజు నువ్వు జాగ్రత్తగా ఆలోచించే. ప్రియులరా, మనం చాలా విషయాలు చాలా ఆలోచన చేస్తాం. బిడ్డల విషయం, వారి చదువు విషయం, వారి వివాహముల విషయం, వారి జీవితంలో స్థిరపడే విషయం, మన కుటుంబ విషయం, ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అన్నిటికంటే ఆలోచన చేయాల్సింది నీ ఆత్మ విషయం ఆలోచన చేయాలి. నీ ఆత్మ విషయం ఆలోచన చేయాలి. పనివారు చెప్తున్నారమ్మా, నువ్వు అన్ని విషయాలు ఆలోచన చేస్తావు, ఈ విషయం బహు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అన్నిటికంటే బహు జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయం ఏంటో తెలుసా? నీ ఆత్మ విషయం, నీ కుటుంబ సభ్యుల ఆత్మ విషయం, వారి రక్షణ విషయం, వారి మారు మనస్సు విషయం. ప్రియులరా, బహు జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయాన్ని అనేక మంది పక్కన పెట్టేశారు. వాళ్ళు ఎప్పుడో రక్షణ పొందారండి. ఏంది పొందింది? ఒక్క రోజున నీ కొడుకు, నీ కూతురు, నీ కోడలు ఒక గంట ప్రార్థన చేసి ఎరుగుదురా? నీ భార్య, నీ భర్త ఒక గంట ప్రార్థన చేస్తారా? ఏంటి నువ్వు ఏం భారం కలిగి ఉన్నావు? నీకు జాగ్రత్త లేని తల్లిదండ్రులు, వాళ్ళు బాగున్నారండి, వాళ్ళకేమండి, ఏం బాగున్నారు? రేపు అగ్నిగుండంలో కేకలైపోతున్నారు. ఏం బాగు? లోకంలో బాగుంటే బాగున్నట్లేనా? ఏదో అదిగోని ఇదిగోని వారి లోకంలో విస్తరిస్తే బాగున్నట్లేనా? బహు జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన దినం ఈ దినం. అబీగయీలు ఆలోచన చేయటం ప్రారంభించింది. తల్లులారా, ఈ ఉమెన్స్ డేలో నేను మీతో చెప్తున్న మాట, మీరు ఆలోచన బహు జాగ్రత్తగా చేయాలి. రాకడ గంటలు మోగుతూ ఉన్నాయి. దేవుని కడబూర శబ్దం వినబడబోతూ ఉంది. దేవుడు మధ్యాకాశములోనికి దిగిరాబోతూ ఉన్నాడు. యుద్ధముల బాకానాదములు, దేశములు కనుమరుగైపోయే బాంబులు వేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా కరువు, ప్రాణాపాయము, అల్లకల్లోలము, భయంకరమైన పరిస్థితులు. ఈ రోజు దేవుడు నీకు ఇస్తున్న పిలుపు, బహు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఏం చేయాలో ఆయన పనివాడైన నాకు, పరమ దావీదు ఆయన పనివాడనైన నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. బహు జాగ్రత్తగా ఆలోచన చేయండి. బహు జాగ్రత్తగా ఆలోచించము. చూసారా ఆ మాట? ఎప్పుడైతే ఈ మాట
పనివాడి దగ్గర నుంచి అబీగయీలు విన్నదో ఆమె ఏం చేసిందో చూడండి. 18వ వచనంలో, అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 23వ వచనంలో అబీగయీలు దావీదును కనుగొని గార్ధబము మీద నుండి త్వరగా దిగి 34వ వచనం, నీవు త్వరపడి 42వ వచనం, త్వరగా లేచి ఏం చేసింది? ఆలస్యం చేయలా. 4 వచనాల్లో త్వరపడి, ఇక ఆలస్యం అనేది లేదు. ఎంతకాలం వాయిదా వేస్తావు? నీ మారు మనస్సు విషయం, నీ రక్షణ విషయం, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చే విషయం. కొంతమంది ఎంత గుడ్డోళ్ళు అంటే, నేను ఒక 10 మినిట్స్ వీడియో క్లిప్పింగ్ చూశాను. 2 ప్రాణ స్నేహితులు, వాళ్ళల్లో ఒకడు రెండో వాడితో చెప్తాడు, అరే మనం దేవుడికి లోబడదాంరా. ఎంతకాలం ఇలాంటి చెడు జీవితం? వాళ్ళిద్దరు యవనస్తులు. ఎంతకాలం ఈ చెడు జీవితం అంటే, రెండోవాడు అంటాడు, అప్పుడే ఏం తొందర వచ్చిందిరా మనకి, మనం యవనస్తులం రా, ఎప్పుడో ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడురా మందిరానికి వెళ్ళేది, రక్షణ పాపాలు ఒప్పుకునేది, బాప్తీసం తీసుకునేది అప్పుడురా అని చెప్పుకున్నారు. వీడు మందిరానికి వచ్చాడు. వాడు బైక్ వేసుకొని వెళుతూ ఉంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోయి అగ్నిగుండంలో పడతాడు. అక్కడ నుండి కేకలేస్తా ఉంటాడు, అయ్యో నువ్వు నన్ను హెచ్చరించావు, నేను సరిదిద్దుకోలేకపోయాను, నాకు చాలా ఆయుష్ ఉందని నేను భ్రమపడ్డాను. మానవుడా, నాకేమండి, బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు, ఇప్పుడే నాకేమవదు, భ్రమపడద్దు. దేవుడు ఒక్క క్షణం చిటికేస్తాడు, నరులా తిరిగిరా అంటాడు. నో బ్రేక్, ఎక్కడ బ్రేక్ ఉండదు. ఎల్లు అగ్నిగుండంలో పడతావు. యుగ యుగాలు కేకలే, యుగ యుగాలు నీ చుట్టూ మంటలే, పురుగులే, వేదనే. అందుకే ఈరోజు అంటున్నాడు, బహు జాగ్రత్తగా ఆలోచించి వెంటనే త్వరపడింది. ప్రియులరా, వదిలిపెట్టు. నిన్ను పట్టి బంధించిన పాపాన్ని, నిన్ను పట్టి విసిగిస్తుందే రహస్యంగా. ఏంటది? ఆ సీరియల్ రహస్యంగా, ఆ ముసలమ్మ ముచ్చట్లు గంటలు గంటలు. కొంతమంది కూర్చున్నారంటే పొయ్యి మీద ఏం పెట్టారో కూడా అది మాడి మసి అయిపోవాలి, స్టీల్ సట్టి కూడా నల్లగా కమురుగుపోవాలి. అదే నీకు విగ్రహం. ఆ ముచ్చట్లే విగ్రహం, ఆ సీరియల్లే విగ్రహం, ఆ సినిమాలే విగ్రహం, ఆ చెడ్డ స్నేహితులే విగ్రహం, ఆ త్రాగుడే విగ్రహం, ఆ సోదమే విగ్రహం. ఒక ఆయన అంటున్నాడు, దేవుడి దగ్గరికి రావాలి కానీ మధుబాబు వాక్యం కఠినంగా ఉంటుంది, నేనేమో వదలలేకపోతున్నా, ప్రార్థనకి రావటం కష్టమైపోతుంది, ఆడకొస్తే ముఖం మీద అంట చటా చటా కొట్టినట్టు ఉంటుందంట. ఎట్లా ఉంటుంది నీ పాపం? వదిలే వరకు, నీ బలహీనత సరిదిద్దుకునే వరకు తగులుతూనే ఉంటుంది నీకు వాక్యం. నువ్వు అది ఒప్పుకొని సరిదిద్దుకొని విడిచిపెట్టే వరకు దేవుని వాక్యం ఇది పదునైన ఖడ్గం, ఇది గుండెను చీలుస్తానే ఉంటది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. త్వరపడింది అబీగయీలు. దావీదు కోపం నాబాలుకి అర్థం కాలేదు, కానీ అబీగయీలుకి అర్థమైంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీకు దేవుని కోపం అర్థమవుతూ ఉన్నదా? ఆలస్యం చెయ్యొద్దు. ఆలస్యం చేస్తే ఏం జరుగుద్దో తెలుసా? ఆలస్యం చేస్తే పరమగీతము 5వ అధ్యాయము 6వ వచనం, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను, అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను, నేను అతని వెదికినను అతడు కనబడకపోయాను, నేను పిలిచినను అతడు పలుకలేదు. సంగమా, ఒక రోజు రాబోతుంది. ఈ రోజు ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నా ద్వారా నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, నిన్ను చేర్చుకోవడానికి చేతులు చాపి ఉన్నాడు. ఈ రోజు నువ్వు వస్తే, నువ్వు త్వరపడితే, ఆలస్యం చేయకుండా నీ హృదయాన్ని దేవునికి ఇస్తే, యేసయ్యా ఆలస్యం చేశానయ్యా, హృదయాన్ని మొండితనంతో నింపుకున్నానయ్యా, కఠినమైన వ్యక్తిగా మారిపోయానయ్యా, ఎంతగా దేవుడు దైవజనులు హెచ్చరించిన బ్రతుకులో మార్పు రాలేదయ్యా, ఈరోజు నేను మీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా, నాకు కలిగి ఉన్న దానిని చూసి, నేను సంపాదించుకున్న దానిని చూసి అతిశయపడ్డానయ్యా. నువ్వు సంపాదించుకున్నది నీ ఆపత్కాలములో నీకు అక్కరకు
రాదు. నీ డబ్బు నిన్ను కాపాడలేదు, నీ ఆస్తి, నీ బంధుమిత్రులు, నీ బలగము నిన్ను కాపాడలేవు. నేను ఖచ్చితంగా వాక్యానుసారంగా బోధ చేస్తున్నా. దేవుడే మనకు దిక్కు ప్రియులారా. అందుకే దేవుడు కొంతమందిని కొన్ని అనారోగ్యాలతో నొక్కుతాడు. ఇక నువ్వు ప్రభు పాదాలు పట్టుకుంటే తప్ప నీలో వచ్చిన ఆ తిక్క పోకుండా చేస్తాడు. నువ్వు ఎన్ని మందులన్నా వాడు, ఎన్ని హాస్పిటల్స్ అయినా తిరుగు, నువ్వు దేవుడి పాదాలు పట్టుకుంటేనే నీ జీవితం బాగుపడుతుంది. అది కూడా ఆయన ప్రేమ. నువ్వు తోవ తప్పావు, తప్పిన నిన్ను సరిచేయటానికి అది దేవుడిచ్చే అవకాశం ప్రియులారా. అయితే ఈమె ఆలస్యం చేసిందంట. ఎంత ఆలస్యం? దేవుడు కూడా ఒక టైం లిమిట్, ఒక పీరియడ్ ఉంటుంది ప్రియులారా. ఏమన్నాడు? 3 సంవత్సరాలుగా నేను ఈ తోటలోనికి వస్తున్నా, అయినా దీనికి ఏమి లేదు, ఫలం లేదు. ఎందుకు ఇచ్చటం? ఎందుకు ఇది నరికేసేయి ప్రియులారా. ఆలస్యం చేసిందంట షోలమ్మీతి. ఏమైంది ఇప్పుడు? ఒక సమయం వచ్చినప్పుడు ఆమె వెదకటం మొదలుపెట్టిన ఆయన కనబడకపోయెను. ఏమంటున్నాడో తెలుసా? మీ ఆపత్కాలములో నేను మిమ్ములను చూసి నవ్వుతాను అన్నాడు. నేను గద్దించినప్పుడు ఆలకించకుండా నా ఆత్మను మీ మీద కుమ్మరించే దినమున నేను పిలిస్తే వినకపోతే, లక్ష్య పెట్టకపోతే, ఆ బోధను త్రోసి వేస్తే, గద్దింపుకు లోబడకపోతే మీకు అపాయము రాబోతుంది, భయము రాబోతుంది. ఆ దినమున నేను అపహాస్యం చేస్తా, నవ్వుతా అంటున్నాడు. సామెతలు 1వ అధ్యాయం 23 నుండి మీరు చదువుకోండి. ఆ దినము రాకముందే త్వరపడాలి, త్వరపడదాం, లేద్దాం ప్రియులారా. అబీగయీలు, దావీదు కోపం అర్థమైపోయింది, త్వరపడి వెళ్ళిపోయింది. తన గార్ధబం మీద నుండి దిగేసింది. అయ్యా నీ ముందు నేను తగ్గించుకోవటానికి సిగ్గుపడటం వల్ల దిగింది, కిందకి దిగింది. ఈరోజు నువ్వు దిగాలి. నీ మూర్ఖత్వములో నుండి దిగాలి, నీ మొండితనములో నుండి దిగాలి, నీ హృదయ గర్వములో నుండి దిగాలి. నువ్వు పట్టిన 3 కాళ్ళ మొండి పట్టులో నుండి నువ్వు దిగితే నీకు క్షేమం. లేకపోతే కత్తి దూయబోతున్నాడు దేవుడు. కత్తి దూసిన తరువాత ప్రియులరా, నువ్వు ఎంత వెతికినా, ఎంత ప్రాధేయపడినా, ఆ దినమున యేసావు ఆశీర్వాదము పొందగోరి ఎంత వెతికినా ఆయనకు మారు మనస్సు పొంద అవకాశము దొరకలేదు, త్రోసివేయబడ్డాడు. ఆ దినము రాకముందే దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ రోజు వస్తే కత్తి దూసే నేను క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడను. నువ్వు దిగితే, నువ్వు సాగిల పడితే, నువ్వు పాదముల మీద పడితే, నువ్వు దావీదు పాదముల మీద సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని 23వ వచనంలో, ఈ రోజు పాపాత్మురాలైన స్త్రీ లూకా 7లో యేసయ్య దగ్గరకు వచ్చింది, ఆయన పాదముల మీద పడింది, కన్నీటితో ఆ పాదాలు పట్టుకుంది. ఆ రోజే ఆమెలాగా నన్ను పిలిచిన వ్యక్తి కూడా, ఈ ఇంటి లోపలికి నన్ను ఆహ్వానించిన వ్యక్తి, ఆమె ప్రేమించినట్లు అతడు ప్రేమించలేకపోయాడు. అబ్బా, ఏమి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. క్షమించమని అడిగితే, పశ్చాత్తాపడితే, కన్నీరు కారిస్తే, ప్రాధేయపడితే క్షమించే దేవుడు ప్రియులారా. ఇంకో మాట చెప్పనా? దావీదు నాబాలును క్షమించాడు, కానీ జాగ్రత్తగా రండి ఈ పాయింట్. నాబాలుని క్షమించాడు, కానీ నాబాలు కోసం దావీదు ప్రాణం పెట్టాడా? పెట్టలా, నాబాలే చచ్చిపోయాడు. కానీ మన దేవుడు క్షమించటం మాత్రమే కాదు, నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని కూడా పెట్టాడు ప్రియులారా. కత్తి దూసే దేవుడే, కానీ అయ్యా నన్ను క్షమించయ్యా అంటే కరిగిపోయే దేవుడు ప్రియులారా, క్షమించే దేవుడు ప్రియులారా. త్వరపడితే క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, తన ప్రేమామృత రక్తముతో నిన్ను కప్పుతాడు, నిన్ను కాపాడుకుంటాడు. ఒక అబీగయీలు, దావీదు ఉగ్రుడై కత్తి దూసి ఆ ఇంటిలో ఒక్కడిని కూడా బతకనియను అని ఉగ్ర రూపంతో వస్తున్న దావీదు కోపమంతా చల్లారిపోయేటట్లుగా చేసింది ఎవరు? నువ్వేనా అబీగయీలువి? నీ కుటుంబంలోనికి ఈ పరమ దావీదుని తీసుకొని వెళ్తావా? ఆయన కరుణను తీసుకొని వెళ్తావా? ఆయన కృపను తీసుకొని వెళ్తావా? నీ ఇంటి మీద ఒకవేళ ఆయన ఖడ్గము దూసాడేమో,
కుటుంబం, ఓ తల్లి ఈరోజు నీ కుటుంబానికి ఒక గిఫ్ట్ ఇవ్వు. ఈ ఉమెన్స్ డే రోజున అయ్యా నా ఇంటి మీద మీరు దూసిన కత్తి దించే వరకు మీ పాదముల మీద పడతానయ్యా. అయ్యా మీ కృప కొరకు వేడుకుంటానయ్యా. మీ ప్రేమామృత రక్తంతో మా కుటుంబాన్ని కడుగయ్యా, కప్పయ్యా. అయ్యా మీ కరుణ మా కుటుంబానికి కావాలయ్యా అని నువ్వు వేడుకుంటే ఆ అబీగైలువి నువ్వే, ఆ ఇంటికి దీవెనకరమైన స్త్రీవిగా నువ్వు మారుతావు ప్రియులారా. 2-3 విషయాలు, ఇంకా శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఇందాక చెప్పాను మీకు. స్త్రీ చేసే ప్రార్థన, దావీదు హృదయాన్ని అబీగయీలు చేసిన ప్రార్థన, ఆ అప్పీల్, ఆ విన్నపం, ఆ వేడుకోలు దావీదు హృదయాన్ని కరిగించి వేసింది. ఎస్, స్త్రీలు కొంతమంది చేసిన ప్రార్థన పరలోకాన్ని భూలోకానికి తీసుకొచ్చింది, అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. నిరీక్షణ లేని సమయాలలో నిరీక్షణ కలుగ చేసేటట్లుగా ప్రార్థన, కొంతమంది ప్రార్థన మీకు ఖచ్చితంగా జ్ఞాపకం చేయాలనుకున్నాను. ఎందుకంటే స్త్రీలు చేసిన ప్రార్థన ప్రపంచ చరిత్రను మార్చివేశాయి. ఎలాగయ్యా? అంత ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి, ఉన్నారు. మీకు ఇప్పుడు చెప్తాను. దేవుడు అబ్రహాముతో అన్నాడు, నీకు నేను ఇదిగో నేను చూపించే దేశానికి వెళ్ళు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తా అన్నాడు. అబ్రహాం ఏమో ఏడుస్తున్నాడు. 15వ అధ్యాయం ఆదికాండంలో, అయ్యా నా ఇంటి ఎలియాజరే నా ఆస్తికి వారసుడు అవుతాడు, నా గర్భములో బిడ్డలు లేరు, పుట్టలేదు అని ఏడుస్తుంటే దేవుడు అబ్రహామును అన్నాడు, ఒకసారి ఇంట్లో నుంచి బయటికి రా అన్నాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తలెత్తు ఆకాశం వైపు చూడు అన్నాడు. ఆకాశం వైపు చూస్తే ఆకాశంలో నక్షత్రాలు కనబడినాయి. ఎన్నుంటాయి నక్షత్రాలు చెప్పండి? లెక్కేసి ఉంటారులే ఎప్పుడన్నా చెప్పండి. విస్తారమైన నక్షత్రం అంటున్నాడు, నీ సంతానాన్ని అలా విస్తరింపజేస్తా, అంతమంది పిల్లల్ని ఇస్తా. ఇంకా ఇంకా మరే దేశాన్ని ఇస్తా నీకు, ఆ కానాను దేశమంతా నీకు ఇస్తా. అప్పటికి ప్రియులారా అబ్రహాము కాలు పెట్టడానికి కూడా అవకాశం లేదు. ఏం పెట్టడానికి లేదు చెప్పండి? కాలు పెట్టడానికి కూడా అబ్రహాముకి అవకాశం లేదు. ఇలాంటి దినాలలో దేవుడు అన్నాడు, ఆ దేశాన్ని నీకు ఇస్తానన్నాడు, నీ సంతానానికి ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇక అసలు ఆమె దగ్గరికి వెళ్తున్నా. ఎవరు? శారా గారు. శారా గారితో, అమ్మాయి రాత్రి దేవుడు నన్ను ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళి నీకు బిడ్డల్ని ఇస్తానన్నాడు, అంతేకాదు నా సంతానము ద్వారా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకుంటానన్నాడు అని అంటే శారా ఒక్కసారి తన మృతతుల్యం, ఆ శారా మృతతుల్యమైన గర్భం తన శరీరం వైపు చూసుకుంటే చచ్చిపోయి ఉంది శరీరం. అంటే గర్భాశయము, పిండాన్ని ఉత్పత్తి చేసే ప్రాంతము ఎండిపోయినాయి. బిడ్డలు పుట్టే ఛాన్సే లేదు. అంత బిడ్డలు పుట్టే ప్రాంతం అంతా కూడా ప్రియులరా ఎండిపోయి చచ్చిపోయినట్టుంది. అయితే శారా ఏం చేసిందో తెలుసా? నా భర్తతో దేవుడు మాట్లాడాడు కాబట్టి నేనేం చేయాలి? ఆ వాగ్దానం నెరవేర్పు కోసం నేను కూడా ప్రార్థన చేసుకుంటాను. నిరీక్షణ లేని సమయములో గర్భము ఎండిపోయి చచ్చిపోయింది, మృతతుల్యమైపోయింది. ఏ వైద్య శాస్త్రము నీకు బిడ్డలే పుట్టరు అని చెప్తూ ఉన్న గర్భమును ఆమె ప్రార్థన చేసింది. ప్రియులారా, మృతతుల్యమైన గర్భములో నుండి ప్రార్థనలో ఉన్న నిరీక్షణ ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమమైన దేశం ఏర్పడే విధముగా ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నది. ఆమె ప్రార్థన, ఆమె దేవుని సన్నిధిలో ఆమె చేసిన ప్రార్థన ద్వారా ఒక దేశాన్ని ఏర్పాటు చేయగలిగిన
కుమారుణ్ణి, సంతానాన్ని ఆమె దేవుడి దగ్గర నుండి నిరీక్షణకు అవకాశం లేని పరిస్థితులలో మృతతుల్యమైన గర్భంలో నుండి నిరీక్షణ ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని మీద నిరీక్షణ ఉంచి ఒక కుమారుణ్ణి సంపాదించుకొని, అంతేకాదు లోకరక్షకుడు జన్మించే వంశాన్ని లోకానికి అందించగలిగింది. అబ్రహాము కుమారుడైన, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి, అంటే లోకరక్షకుడు పుట్టే వంశావళిని ప్రార్థన ద్వారా శారా లోకానికి అందించగలిగింది. ఎప్పుడు? మృతతుల్యమైన గర్భములో నుండి ప్రార్థనలో ఉన్న నిరీక్షణ ద్వారా ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఒక దేశాన్ని సహితము ఏర్పాటు చేయగలిగింది. రెండవదిగా 400 సంవత్సరాల పైగా ప్రజలు బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నారు. మగ్గిపోతూ ఉన్న జనాంగం, వారి విడుదలవటానికి అనుకూలమైన పరిస్థితే లేదు. వాతావరణం అంతా వ్యతిరేకంగా ఉంది. అలాంటి సమయంలో ఒకరోజు మీలాగే దేవుని మందిరానికి వచ్చి వాక్యం విన్నదంట. ఎవరు? యోకెబెదు. ఆ యోకెబెదు అనే ఆమె దేవుని మందిరములోనికి వెళ్ళి వాక్యం వింది. ఏమని విన్నది? నోవహు దినాలలో కూడా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. భూలోకమంతా చెడిపోయి ఉన్నది. ఆ దినములలో నోవహు దేవుని మాట విన్నాడు. విని దేవుని మాటకు లోబడటం ద్వారా ఒక ఓడ కట్టాడు. ఓడ కట్టి వెలుపట లోపట కీలు పూసి ఓడలో ఉన్న వారందరినీ కాపాడుకున్నాడు అన్న వాక్యం విని, అయ్యా, ఈ ప్రతికూల పరిస్థితులలో ఇశ్రాయేలీ జనాంగానికి నిరీక్షణే లేదయ్యా. ఈ ప్రతికూల పరిస్థితులలో మా ప్రజలు బానిసలుగా మారిపోయిన ఈ పరిస్థితులలో నువ్వొక కుమారుడినివ్వు అని ప్రార్థన చేసి లోకంలో తన జనాంగాన్ని బానిసత్వంలో నుండి విడిపించి వాగ్దాన దేశానికి నడిపించే నాయకుడిని పొందుకోగలిగింది. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. యోకెబెదు వ్యతిరేక పరిస్థితులలో మృతతుల్యమైన గర్భంలో నుండి ప్రార్థనలో ఉన్న నిరీక్షణ ద్వారా ఒక గొప్ప దేశాన్ని ఏర్పాటు చేసే కుమారుణ్ణి శారా సంపాదించుకున్నది. 400 సంవత్సరాలు పైగా బానిసత్వంలో మగ్గిపోతున్న తన జనాంగాన్ని కాపాడుకోవటానికి వ్యతిరేకమైన పరిస్థితుల మధ్యలో నిరీక్షణ కలిగి ప్రార్థన ద్వారా ఒక గొప్ప నాయకుడిని లోకానికి అందించింది. ఎవరు? యోకెబెదు. 3, ఆ దినాలలో దేవుని వాక్కు ప్రత్యక్షం అవ్వటం అరుదు. ఏ దినాలలో? మేము బైబిల్ చదవము, అలవాటుగా ఊరికే చదివా. ఏంది చదివేది? ఏ దినములలో? ఒక్కరన్నా ఉపయోగపడే వాళ్ళు తయారవ్వండి. సమూయేలు చిన్న పిల్లవాడుగా ఉన్న దినములలో షిలోహు ప్రార్థనా మందిరములో దేవుని మాట వినబడటం అరుదైపోయింది అని 3:1 లేదా? మొదటి సమూయేలు 3:1 లేదా? ప్రియులారా, అలాంటి దినాలలో దేవుని వాక్యే లేక ప్రజలు అలమటించిపోతూ ఉన్నారు. ఏమైపోయారు ఇంకా? ప్రియులరా, మిక్కుటమైన ఆయాసం, దుఃఖం ఒకవైపు నుండి పెనిన్న అవమానపరుస్తా ఉంది. కోపము, దుఃఖము, ఆయాసము ఆమె అంతరంగములో నుండి ఉబికి వచ్చి చివరికి వెళ్ళి అది ప్రార్థనగా మారింది. దేవుని సన్నిధిలో మూల్గులుగా మారిపోయినాయి. అయ్యా నాకు కూడా ఒక కుమారుణ్ణి ఇస్తే, అయ్యా ఇదిగో మీ స్వరం వినటం ఈ దినాలలో అరుదైపోయిందయ్యా, మీ వాక్కు ప్రత్యక్షం అవటం లేదయ్యా. ప్రజలు చెవులు ఎండిపోయిన ప్రజలు చెవులలో తిరిగి దేవుని స్వరం మారుమ్రోగునట్లుగా దేవుని స్వరాన్ని పరలోకం నుండి భూమి మీదకి తీసుకొని వచ్చే ఒక కుమారుడిని నాకు ఇయ్యయ్యా అని ప్రార్థన చేసి తిరిగి దేవుని స్వరాన్ని వినగలిగిన మిక్కుటమైన ఆయాసము, దుఃఖము, కన్నీరు చుట్టుముట్టిన పరిస్థితులలో ఒక మంచి కుమారుణ్ణి, దేవుని స్వరాన్ని ప్రజలకు వినిపింపచేసే కుమారుణ్ణి నిరీక్షణ ద్వారా ప్రార్థనలో కన్నా. ఆమె పేరెవరు? హన్నా. చివరిగా
ప్రియులరా, ప్రపంచమంతా పాపానికి బానిసలైపోయి అవమానములు, నిందలు తల ఎత్తుకోలేని పరిస్థితులలో లోకమంతా చీకటి, దయ్యములు, దయ్యపు శక్తుల ప్రభావములు వీటితో మానవ కోటి అలమటిస్తున్న సమయములో ఒక మరియ లోకరక్షకుడిని భూలోకానికి అందించింది. ప్రియులరా, ఎలాంటి స్త్రీలు పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలకు ఎంత విలువ ఇచ్చాడు. ఎంతమంది చక్కని పరిచర్య చేసిన స్త్రీగా దొర్క శిష్యురాలు, ఆమెకున్నది ఒక సూది, ఒక దారం, వాటితోనే ఎలాంటి పరిచర్య చేసింది. పరిశుద్ధ గ్రంథములో స్థలం సంపాదించుకున్నది. తనకు చేతనైన దానిని ప్రభు కోసం చేసింది. ఎలాంటి పరిచర్య చేసిన స్త్రీలు బైబిల్లో ఉన్నారు. సేవలో సహకరించిన స్త్రీలు. ఫీబే, విన్నారా ఎప్పుడన్నా ఫీబే గురించి? పెర్సిస్, రూఫస్ యొక్క తల్లి పెర్సిస్ గురించి విన్నారా? ప్రిస్కిల్లా, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చదువుతుంటే ఈ పేర్లు, ఈ స్త్రీలు. ప్రియులరా, పౌలు గారు రోమా సంఘానికి ఉత్తరం రాసిన తర్వాత ఆ ఉత్తరం శ్రేష్టమైన ఉత్తరం, మామూలు ఉత్తరం కాదు. రోమా పత్రిక అంటే అద్భుతమైనది. ఎంత లోతైన ఆత్మీయ సత్యాలు కలిగినటువంటిదో. ఈ పత్రికను ఎవరి చేత పంపించాలి? తిమోతియా, తీత, సేలా, లోకానా, తెర్తియా, ఇది రాసిన తెర్తియానా? అన్ని ఆలోచన చేశాడు పేర్లు. చివరికి కెంక్రేయ నుండి కొరింథునకు ఫీబేని పిలిపించుకొని ఫీబేకి రోమీలకు రాసిన పత్రిక ఇచ్చి 1157 కిలోమీటర్ల ప్రయాణం చేసి, ఎంత? విజయవాడ మనకు 60, 1157 కిలోమీటర్ల దూరం ఆ దినాలలో ప్రయాణ సౌకర్యాలు సరిగా లేని దినాలలో వెళ్ళి ఈ ఉత్తరాన్ని రోమా పట్టణములో అందించిన నమ్మకమైన పరిచారకురాలు ఎవరు? ఫీబే. ఎలాగా పౌలు గారికి తమ ప్రాణములను సైతం పౌలు గారి కోసం ఇవ్వటానికి సిద్ధపడిన ప్రిస్కిల్లా, అకుల ప్రిస్కిల్లాలలో ఆ ప్రిస్కిల్లా. ఎలాంటి స్త్రీలండి వీళ్ళు! పరిశుద్ధ గ్రంథంలో ఎంత ప్రయాసపడినారు, ఎంత నమ్మకస్తులు. ప్రియులరా, స్త్రీలంటే సహజంగా అందరూ కాదు, కొంతమంది స్త్రీలలోనే ఎక్కువగా కథ పిసినారి స్వభావం ఉంటుంది. కానీ బైబిల్లో ఉన్న స్త్రీలు, లోక 8వ అధ్యాయం 3వ వచనంలో అక్కడంట పరిచర్య కోసం ఈ స్త్రీలే విస్తారంగా సహకరించుకుంటూ వచ్చారంట. నేను పరిచర్యలో స్త్రీలు తమకున్న ఆస్తిని దేవుని సేవ కోసం ఖర్చు చేసేసే స్త్రీలు ఆ దినాలలోనే పరిశుద్ధ గ్రంథములో స్త్రీలు ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభు వెంట సిలువ మోస్తున్న సమయములో కూడా ఆ స్త్రీలు యేసు ప్రభు సిలువ వెంటే నడుస్తూ ఎంతమంది స్త్రీలు దేవుణ్ణి కడవరకు వెంబడించారు. పునరుద్ధానుడైన యేసును మొదట చూసి ప్రపంచానికి పునరుద్ధాన సందేశాన్ని అందించిన వ్యక్తి పేరు చెప్పండి అమ్మా. ఎవరామె? మగ్దలేని మరియ మొదట పునరుద్ధాన సందేశాన్ని ప్రపంచానికి అందించింది. అలాంటి స్త్రీలు మన సంఘములో అనేక మంది లేచుదురుగాక. మనందరము కూడా పరమ దావీదు యొక్క పిలుపుకు లోబడి కఠినత్వమును తీసివేసుకొని కత్తి తీసిన దేవుడు క్షమించబోతూ ఉండగా ఆయన ముందు పశ్చాత్తాపముతో సాగిలపడుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రియ ప్రభువా, కరుణ కలిగిన రక్షకుడా, మీ శ్రేష్ఠ